పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం అచ్చంపేట గ్రామం వీరభద్ర కాలనీ వాసులు 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కాలనీలో పలు ఇళ్లల్లో వరద నీరు చేరడంతో అచ్చంపేట జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో పునరావాస కేంద్రానికి పల్నాడు జిల్లా డిఆర్ఓ వి వినాయక్ గారు, మండల తహసీల్దార్ జి శ్రీనివాస్ యాదవ్, మండల వైద్యాధికారి జి రాంబాబు గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ బాధితులకు పరామర్శించిన పల్నాడు జిల్లా డిఆర్ఓ వి వినాయక్ మరియు మండల తహసీల్దార్ జి శ్రీనివాస్ యాదవ్, మండల టీడీపీ నాయకులు మొక్కపాటి గిరిబాబు, చెల్ల అనుపకళ, మొక్కపాటి వెంకటేశ్వర్లు, టౌన్ పార్టీ అధ్యక్షుడు షేక్ మహబూబ్ వలి, రాయుడి ప్రసాదు, గొర్రెపాటి కళ్యాణ్, తాడూరి రాంబాబు, సంపంగి రాంబాబు, షేక్ జాన్సైదా బాధితులను పరామర్శించి వారికి అండదండలుగా ప్రభుత్వం ఉంటుందని డిఆర్ఓ గారు అన్నారు. అటు తిరగండి, మీరు కూడా అటు తిరగండి. బయటికి మార్గం ఏర్పాటు చేస్తారు. తగ్గిన తర్వాత మీరు షెల్టర్ తీసుకోవాలి. అంటే నీళ్ళు మళ్ళీ వచ్చిందా? ఇప్పుడు వాటర్ వచ్చిందా లేదా? నీళ్ళు తాగేదాన్ని ఆర్డర్ చేసే తెప్పించాం. క్యాన్లు 6 నుంచి ఇప్పుడు వాటర్ ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు రాత్రి ఉన్న బలంగా వచ్చి ఉంటారు. ఇక్కడ కూడా వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రాబ్లం లేదు. ఎంతమంది ఉన్నారు అందరూ? నిన్నైతే 60 మంది వచ్చారు సార్. ఇప్పుడు ఒక 40 మెంబర్స్ వచ్చారు. రాత్రి సార్ కూడా ఉన్నారు. తహసీల్దార్ గారు, సిఏ గారు అందరూ ఉన్నారు. ప్రభుత్వం పట్టించుకున్నారు కాబట్టి సదుపాయం చేసి పైన సీసీ రోడ్ వేసి